ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళమవుతూ ఉన్నా జత కలవని దారుల్లోన గత పరిచయమవుతూ ఉన్నా సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా ఇలా నీ కోసం జీవిస్తున్నా నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై మూగతిగా పాడుకున్న అందమైన పాటలో దూరమంటూ లేని లేదని రాసుకున్న అక్షరం విడదీసే విధి ఒకటున్నా కలకాలం అది గెలిచేనా ఒకటయ్యే కథ మనదంటూ మమకారం మధువొలికేనా ఏకాంతానికి సెలవిస్తున్నా విరహానికి వీడ్కోలంటున్నా నీ సన్నిధిలోనే పూజ రోజాకి ప్రేమకి స్వాగతమిస్తున్నా నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై హాయ్ బాలు, హౌ ఆర్ యు? ఫైన్. బాగున్నా? బాగున్నా బాస్. ఇంకేంటి సంగతులు? పద పద, మన ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. ఎవరైనా చూస్తారు. డ్రైవర్ చూస్తే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ప్లీజ్ ఎక్కడికన్నా వెళ్ళిపోతాదా? పరిగెత్తు ఫాస్ట్ గా. అయ్యో పద పద, రా రా తొందరగా. అటెక్కడికి? నా బైక్ ఎక్కడ ఉందిరా? పద పద తొందరగా. అసలు ఎక్కడికి వెళ్ళాలి? డ్రైవర్ చూసాడంటే నన్ను తీసుకెళ్లిపోతాడు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. పద. అనవసరంగా ఈ అమ్మాయి విషయంలో తలదూర్చానా? దేని పుంచుక్కులు ఏమి ఇరుక్కోను కదా. అమ్మాయిని చూస్తే చాలా అందంగా ఉంది. కాంపిటీస్ కిడ్నాప్ కేసు ఏం కాదు కదా. పాపం ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉందో ఏంటో. అమ్మాయి చూస్తే చాలా క్యూట్గా ఉంది.
కొంప తీసి ఈ అమ్మాయి వెనుక మాఫియా హ్యాండ్ ఏమైనా ఉంటుందా? చూడ్డానికి ఈ అమ్మాయి సినిమా స్టార్లో ఉన్న ఫిలిం స్టార్ అయితే కాదు, కనీసం టీవీ యాంకర్లా కూడా లేదు. ఏదేమైనా అమ్మాయి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ పానీపూరి, ఇక్కడ ఆపు ఆపు. పానీపూరి ఇవ్వు ఇవ్వు. నాకొద్దు. అబ్బా చాలా బాగుంది. మరి నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. ఇలాంటి బండుల దగ్గర తినట్టుంటుంది మా మమ్మీ. నువ్వే చెప్పు, ఇక్కడ చాలా బాగుంటుంది కదా. మా మమ్మీ పానీపూరి చేస్తుంది కానీ టేస్టే ఉండదు. చూడు, పానీపూరి తినాలంటే ఇలాంటి బండనే తినాలి. నీకు పెట్టనా? వద్దు ప్లీజ్. వద్దా? ఏ ఏంటది చిరాగ్గా రాసుకుంటావు? మరి కట్రీఫ్ ఇవ్వడానికి తెలియదా నీకు? ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు? స్కూలా? ఎంతండి? 10 రూపీస్ సార్. తొందరగా రా, తొందరగా రా. వస్తున్నాను తల్లి, వస్తున్నాం. ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళాలి? పద పద, తొందరగా పద, ఫాస్ట్ గా. ఎక్కడికి వెళ్ళాలి? లూమినీ పార్క్, ట్యాంక్ బండ్, తర్వాత నెక్లెస్ రోడ్. పద పద, తొందరగా పద. ఈ అన్ని ప్లేసెస్ కి ఎందుకు? నేను చెప్తాను కదా, పద పద పద. ఏమో అనుకున్నాను కానీ ఈ అమ్మాయి పెద్ద ముదురు కేసే. అమాయకురాల్లా చిన్నపిల్లల్లా తెగ నటించేస్తుంది. హిందీ సినిమాలు తెగ చూస్తుంది అనుకుంటాను. బక్రాగాడు దొరికాడని తెగ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఇవ్వు త్వరగా ఇవ్వు. ఇది కాదు, చోకోబార్, చోకోబార్ ఇవ్వు. ఎంత? 15 రూపాయలు స్వామి. ఏంటది చిన్నపిల్లల్లాగా? కొంచెం డీసెంట్ గా తినొచ్చు కదా. నా ఇష్టం, నేను ఇలాగే తింటాను. కావాలంటే నువ్వు తిను. తిను తిను తిను. వద్దులే, నాకు అక్కర్లేదు, నువ్వు తినమ్మా. అవును, ఇంతకీ నీ పేరేంటి? ఓ నైస్ నేమ్. అవును, నువ్వు కార్ టిక్కీలు ఎందుకున్నావు? నిన్నెవరైనా కిడ్నాప్ చేశారా? ఏ పింకీ, నిన్నే. నువ్వు కార్ టిక్కీలు ఎందుకున్నావు? మరేమో మరేమో నేను బయటికి వెళ్ళరాగను. చెప్పు. ఎక్కడి నుంచి? ఏంటి? మా ఇంటి నుంచే. ఎందుకు రావాలి? మరేమో మరేమో వాళ్ళు చాలా చెడ్డ వాళ్ళు. ఎవరు వాళ్ళు? అదే మా డాడీ మమ్మీలా ఉన్నారే వాళ్ళు. మరే వాళ్ళు మా మమ్మీ డాడీ కారు. ఒట్టు, నిజం. ఏంటి కొంపతీసి పిల్ల పిచ్చి పిల్ల కాదు కదా? చాచా, పిచ్చిదే ఉండదు. హాయ్ బెలూన్, ఆగు. బెలూన్ ఇవ్వు, బెలూన్ ఇవ్వు. బొమ్మాలి పైసలు. పైసలు లేవు. బ్యాలెన్స్ కావాలట. చూడు, నా బెలూన్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇవ్వా, నాకు కావాలి. నువ్వు డబ్బులు ఇవ్వు, నేను కొనుక్కుంటాను. ఇవ్వు. డబ్బులు నా దగ్గర లేవు. నేను నీతో మాట్లాడను. చూడండి పింకీ గారు, మీరు నటించింది చాలు కానీ మీరు ఎవరు, మీరు డిక్కీలు ఎందుకున్నారు, అసలు మిమ్మల్ని ఎవరికి అప్ చెప్పాలో కొంచెం చెప్తారా? నేను నీతో మాట్లాడను చెప్పాను. మిమ్మల్ని సేఫ్ గా చేర్చాల్సిన చోటకి చేర్చి
నా దారిని నేను వెళ్ళిపోతాను. చెప్పాను కదా నేను నీతో మాట్లాడనని. నాతో ఎందుకు మాట్లాడుతున్నా? నాకు బెలూన్ కావాలంటే కొనివ్వలేదు కానీ పెద్ద నాతో మాట్లాడతాడంట. ఏం అక్కర్లేదు, నువ్వేం వద్దు. మా తాత అయితే నాకు బోల్ బెలూన్స్ కొనిచ్చేవారు. ఈ అమ్మాయిది నటన లేకపోతే నిజమా తెలుసుకోవాలి. ఒకటి, రెండు, మూడు. హాయ్ పదున్నాయి. పాప ఎవరి కోసమో ఒంటరిగా ఎదురు చూస్తుందిరా. మాట్లాడదామా? అమ్మాయి నీ పేరేంటి? ఏ అమ్మాయి, సినిమాకి వస్తావా? చెప్పు, వస్తావా? అమ్మాయి పిచ్చిదనుకుంటారా? ఏంటమ్మా? చూడు వాళ్ళని ఎగ్గరేస్తున్నారు. మీ సార్ ఎక్కడా? సారా? ఎవరు? నో డౌట్ షీఈ్ మెంటల్లీ రిటార్డ్. జాగ్రత్తగా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర చేర్చాలి. పాపం ఇలాంటి అందమైన అమ్మాయికి ఇలాంటి లోపం. ఏదో జీవితంలో అప్సరస లాంటి అమ్మాయి దొరికింది అనుకుంటే ఈ అమ్మాయికి ఇలాంటి లోపమా? చచ్చా. పింకీ రా వెళ్దాం. నేను రాను, నాతో మాట్లాడుకో పో. అరే చెప్తుంది నీకు కాదా? సరేరా వెళ్దాం. నీకు బలూన్స్ కొనిస్తారా? హాయ్, నిజంగా కొనిస్తావా? కొనిపిస్తా. ప్రామిస్? ప్రామిస్. అయితే సరేరా పద, కూర్చో. పద. ఇప్పుడు నీతో వెళ్దామా? మాట్లాడతా. పద పద. ఇక్కడ మీ ఇల్లు? కాదు, కాసేపు పార్క్ లో ఆడుకుని మన ఇంటికి వెళ్దామా? అలాగా, నాకు పార్క్ అంటే చాలా ఇష్టం. హాయ్, పెద్ద గేటు. ఈ అమ్మాయిని ఆటల్లో మబ్బు పెట్టి తన వివరాలు ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా వాళ్ళకి అప్పగించాలి. పింకీ, మీ నాన్నగారి పేరేంటి? మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారా? ఆయన ఏం చేస్తూ ఉంటారు పింకీ? ఆఫీస్కి వెళ్తుంటారు. ఏ ఆఫీస్కి వెళ్తారు? మా ఆఫీసే. ఒక్కోసారి ఫ్యాక్టరీకి కూడా వెళ్తుంటారు. మరేమో మాదెంత పెద్ద ఫ్యాక్టరీ నీకు తెలుసా? మరి నాకు తెలియదు కదా. నన్ను నీ ఫ్యాక్టరీకి తీసుకెళ్తావా? నాకు నీ ఫ్యాక్టరీ చూడాలని ఉంది పింకీ. ఇప్పుడే కాదు, కాసేపు ఆడుకున్నాక. అర్రే పింకీ, ఏయ్ హాయ్ నీళ్ళు. ఏ ఏ పింకీ. పింకీ, మీ ఇల్లు కూడా ఫ్యాక్టరీలో చాలా పెద్దదేనా పింకీ? అవును, చాలా పెద్దది. ఆహా, ఇంత? నా రూమ్ లో ఎన్ని బొమ్మలు ఉన్నాయి తెలుసా? అవునా? మరి నీ ఫ్రెండ్ కదా, నీ బొమ్మలు అన్నీ నాకు చూపిస్తావా? ఓ తప్పకుండా చూపిస్తా. నువ్వు నా ఫ్రెండ్వి. థ్యాంక్స్. మరి నీ పేరేంటి? నా పేరా? నరేష్. నరేషా? చా, నీ పేరు అస్సలు బాలేదు. నీ పేరు అప్పారావు. అప్పారావా? బాగుంది కదా? ఏ బాలేదా? అయితే ఉండు, నీకు మంచి పేరు పెడతా. నీకేం పేరు పెడతాను? చిరంజీవి బాలకృష్ణ. అప్పిగా. బాగుంది కదా? ఆ పేరే బాగుందమ్మా, ఈ పేరు అస్సలు బాలేదు. వద్దు, నేను అలాగే పిలుస్తాను, అప్పిగా అని పిలుస్తాను. ఆ పేరు వద్దన్నాను కదా తల్లి. కుదరదు, నేను అప్పిగానే పిలుస్తాను. అప్పిగా 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 అప్పిగా. అలాగే పిలుగాని గట్టిగా రద్దు, వినేవాళ్ళకి అసహ్యంగా ఉంటది. అవును, మీ ఇల్లు ఎక్కడుంది? మా ఆఫీస్ దగ్గర. ఆఫీస్ ఎక్కడుంది? చాలా దూరం. సరే, ఒక పని చేద్దామా, మీ ఇంటికి వెళ్ళి మీ బొమ్మలన్నీ చూద్దామా? నీకు ఇంతకు ముందే ఏం చెప్పాను? మా ఇంటికి రానని చెప్పానా? పో, నేను నీతో మాట్లాడను. సారీ. సారీ కాదు, అప్పుడు నువ్వేమన్నావు? నేనేమన్నాను? మీ ఇంటికి తీసుకెళ్తానని అన్నావా లేదా? తీసుకెళ్తాను, మా ఇంటికే తీసుకెళ్తా. పింకీ, నేనేమో
నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను, మరి నువ్వేమో నన్ను మీ ఆఫీస్ తీసుకెళ్తావు కదా. సరే ముందు మీ ఆఫీస్కి వెళ్ళి మీ ఆఫీస్ ఎంత బాగుందో చూసి తర్వాత మా ఇంటికి వెళ్దాం, ఓకేనా? ఓకే మరి వెళ్దామా? పద అయితే. రా. ఉండదు. పద పద. తిన్నగా పోని. ఇంకెంత దూరం? రైట్ రైట్. రైటా? రైట్. మళ్ళీ రైట్ రైట్. రైటే ఎక్కడ? కాదు కాదు కాదు, ఇప్పుడు రైట్ రైట్. మళ్ళీ రైట్. మళ్ళీ రైట్. ఇప్పుడు స్ట్రైట్ పోని. కన్ఫర్మ్? పో కన్ఫర్మ్. పో ఫాస్ట్ గా పో. అలాగే పో పో పో. రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఎటు వెళ్ళాలి కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు ఇటు ఇటు ఇటు. కాదు కాదు కాదు, ఇటు. ఇప్పుడు ఇటు. ఆగాగాగు. ఇటు ఇటు. ఇప్పుడు ఇటు. ఇప్పుడు ఇటు. ఇటే. పింకీ, పోనీ మీ ఆఫీస్ ఏ ఏరియాలో ఉందో చెప్పు. నాకు ఈ హైదరాబాద్ అంతా తెలుసు. ఏరియా అంటే పేరు గుర్తు రావట్లేదు అప్పిగా. బాగా ఆలోచించి గుర్తు చేసుకో. ఏంటి కోపంగా అడుగుతున్నావు? అలా అయితే నేను నీతో రానుపో. పింకీ 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 సారీ 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 సరే, ఇంకెప్పుడు నీతో కోపంగా మాట్లాడు, సరేనా? ప్రామిస్. ప్రామిస్. సరే వెళ్దాం రా. ఈసారి మరి కరెక్ట్గా చెప్పాలి. ఏంటి? అదే అమ్మా, మీ ఆఫీస్ ఎక్కడ ఉందో కరెక్ట్గా చెప్పు నాకు. సరే ఈసారి కరెక్ట్ గా చెప్తానే. ముందు నువ్వు బండి తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళు, సరేనా? మరి నువ్వు కరెక్ట్ గా చెప్తావు కదా నాకు. కరెక్ట్ గా చెప్తా. సరే పద. పద. కరెక్ట్ గా చెప్పాలి, లేకపోతే ఇదిగో. పింకీ పింకీ, మా ఇల్లు వచ్చింది, దిగు. పింకీ, ఏ పింకీ, మెల్లిగా దిగు. అట్టెక్కడికి వెళ్తున్నావు? ఇచ్చాడురా. అబ్బా పింకీ, ఇచ్చాడురా. దా ఇలారా, స్లోగా రా. దా. పింకీ పింకీ జాగ్రత్త. ఇదేంటి నా బెడ్ మీద పడుకున్నావు? ఇలా దివాన్ మీద పడుకో పో. లే. నీ పని చెప్తా. ఇంత అందమైన అమ్మాయికి ఈ ప్రాబ్లం ఏంటి? ఓ గాడ్, నీకెలా మనసు వచ్చిందయ్యా? ఇంత స్టన్నింగ్ బ్యూటీకి ఇలాంటి సమస్య.
పింకీ ఏమైంది? అబ్బే అబ్బే వాళ్ళు నన్ను చంపేస్తున్నారు. వాళ్ళు పంపించే. పింకీ పింకీ చూడు, ఇక్కడ ఎవరు లేరు. ఇది మీ ఇల్లు కాదు, భయపడదు. నేనున్నాను కదా నీకు. మంచినీళ్ళు తాగుతా, నేను తీసుకొస్తాను. వద్దు, నువ్వు వెళ్ళకు. నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు. సరే, కళ్ళు మూసుకుని పడుకో పింకీ. నీ పక్కనే నేను ఉంటాను, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. అబ్బిగా నాకు నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుని పడుకో, అదే వస్తుంది. నాకు నిద్ర రావట్లేదని చెప్పాను కదా. నాకు రాజు రాణి కథ చెప్పవా? ఆ కథ నాకు రాదు కదా. అయితే నేను నీతో మాట్లాడను పో. పింకీ 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 నా కథ కావాలి. ప్రతిదానికి కోపం చేసుకుంటే ఎలా? మరి నువ్వు నాకెందుకు కథ చెప్పట్లేదు? సారీ సారీ, ఇప్పుడు కథ చెప్తాను. సరే రా, పడుకుందాం. నువ్వు నన్ను మోసం చేయవు కదా. ఈసారి మోసం చేయలే, రా. అయితే సరే లే. రా, నా కథ చెప్పు. సరే. నేను ఇక్కడ పడుకుంటాను. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి. వాళ్ళిద్దరికి చాలా రోజుల నుంచి సంతానమే కలగలేదు. అప్పుడు పాపం. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే దేవుడికి పూజ చేశారు. గుడ్ మార్నింగ్ పింకీ, లే, వేడి వేడి కాఫీ రెడీ. పింకీ పింకీ, అరే ఒళ్ళు కాలిపోతుందేంటి? ఎంత ఉంది డాక్టర్? 103 degrees ఉంది. 103 degrees? నథింగ్ టు వరీ. ఈ టాబ్లెట్స్ 3 times వేయండి. పింకీ, టాబ్లెట్ వేసుకుందాం లే అమ్మా. ఎలా ఉంది? మెల్లిగా తాగు. గుడ్ గుడ్. ఇది క్లాత్, ఇది కొంచెం కొంచెం అలా కొంచెం నా కోసం. ఓకే, జాగ్రత్త జాగ్రత్త. స్లో. అబ్బిగా నువ్వు ఇక్కడే పడుకోరా. ఓకే, పొజ్జమ్మా, పడుకో. It is really a wonderful experience in my life. It is so memorable. Thank you, God. Thank you very much. ఏం నాయనా నరేష్, ఇలా వచ్చావు? ఏం లేదు బామ్మగారు, కాస్త మీ సహాయం కావాలి. చెప్పు నాయనా. ఏం లేదు, మా మేనమామ కూతురు ఇక్కడ హాస్టల్లో చదువుకుంటుంది. తనకి 2 రోజులుగా ఒంట్లో బాగాలేదు. ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి వచ్చింది. అయ్యో పాపం, ఇప్పుడు తనకి ఎలా ఉంది? పర్వాలేదు, జ్వరం తగ్గింది, కానీ తనకు కొంచెం బట్టలు మార్చాలి. తనేమో నీరసంగా ఉంది. మీరు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తే. భలేవాడివే, పద. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సరే బాబు. నరేష్, బట్టలు మార్చాను, బాత్రూంకి తీసుకెళ్లాను. ఇంకా కాస్త జ్వరం ఉన్నట్లే ఉంది. బాగా నీరసించిపోయినట్లుంది. ఏమైనా తిందా లేదా?
బాగా బలవంతం చేస్తే 2 బ్రెడ్ ముక్కలు తిన్నదంతే. వెళ్ళి ఫ్రూట్స్ కూడా తీసుకురావాలి. అవునులే, జ్వరం వచ్చిన నోటికి ఏది రుచించదు. అవును. నేను వెళ్ళి రసమన్నం తీసుకొస్తాను. సరే బామ్మగారు. ఆ. పిల్ల బంగారు బొమ్మలా ఉంది. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకైతే చేసుకోవాలనే ఉంది. మరి తనకి ఆ ఉద్దేశం ఉందో లేదో. మేనరికం ఎందుకు కాదంటుంది? పైగా నీలాంటి యోగ్యుణ్ణి ఎవరు కాదనుకుంటారు? రసమన్నం తెస్తానే. సరే బామ్మగారు. కొంచెం అమ్మా, కొంచెం తిను. ఇదిగో. రసమన్నం చాలా బాగుంది. మా మమ్మీ చేస్తుంది కానీ అస్సలు బాగోదు. కొంచెం కొంచెం తిను. గుడ్. పింకీ ఈజ్ ఎ గుడ్ గర్ల్ కదా. మీరు వచ్చి ఎంతసేపు అయింది బామ్మగారు? నువ్వు నీ మరదలికి గోరుముద్దలు తినిపిస్తున్నప్పుడే వచ్చానయ్యా. కాబోయే పెళ్ళానికి ఆ మాత్రం సేవ చేయాలే. పైగా నీ మరదలు కూడాను. తొందరలోనే మాకు పప్పన్నం పెట్టే. అయ్యో ఆంటీ, ఇది పప్పన్నం కాదు, రసమన్నం. తలుపు తీరా, నాకు భయంగా ఉంది. నీకు ఫ్రూట్స్ తీసుకురావడం కోసం వెళ్ళాను రా. ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళాను అంతే. వద్దు పింకీ, 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 ఫ్రూట్స్ పాడైపోతాయి పింకీ. ఫ్రూట్స్ నీ కోసం తీసుకొచ్చాను పింకీ, పాడైపోతాయి పింకీ. సర్క పింకీ, ఫ్రూట్స్ పాడైపోతాయి. ఎక్కడికి వెళ్ళావు పప్పి? చెప్పాను కదరా నీకు ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తున్నా అని. నాకేం వద్దు నీ బాడీ ఫ్రూట్స్. మరి ఏం కావాలమ్మా? బయటికి వెళ్దాం పప్పి, మీ ఇంట్లో చాలా బోర్గా ఉంది. ఇప్పుడా? ఇప్పుడే, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. సరే. balloons. Hi, balloon.
బెలూన్ 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 ఎటెళ్ళాడు? బెలూన్ పింకీ 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 బెలూన్ 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 అమ్మా పింకీ పింకీ అమ్మా పింకీ పింకీ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నెల రోజుల నుంచి ఏమైపోయావు తల్లి? ఎవరు మీరు? రామ్మా, రా వెళ్దాం రా. రా తల్లి. నీకు ఏ షాక్ ఇప్పించమ్మా నా మాట విను తల్లి పింకీ అమ్మా పింకీ, నేనమ్మా నీ అమ్మనమ్మా. నేను ఎవరు ఏమమ్మా? అమ్మా పింకీ రామ్మా. నువ్వు చెప్పినట్టు వింటా తల్లి రా పింకీ రా అమ్మా అమ్మా రా ఇంటికి వెళ్దాం రా మన ఇంటికి వెళ్దాం రామ్మా. జాగ్రత్త పింకీ 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 మిస్టర్ మురళీకృష్ణ గారు, డాక్టర్ గారు మా పింకీ కండిషన్ ఎలా ఉంది? అన్ని టెస్టులు అబ్జర్వ్ చేశాను. షీ ఈజ్ సేఫ్. గొప్ప విషయం ఏంటంటే ఎవరో సంస్కారవంతులు పింకీ పరిస్థితిని అర్థం చేసుకుని స్పెషల్ కేర్ తీసుకున్నట్టున్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఎనీవే, యు ఆర్ లక్కీ. థ్యాంక్ గాడ్. డాక్టర్ గారు పింకీ మామూలు మనిషి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? జనరల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు పేషెంట్ డీప్ షాక్ ఇంపాక్ట్కి లోనవుతారు. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్కి మెమరీ లాస్ అవడం లేదా మెమరీ ఒక స్టేజీ దగ్గర ఆగిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. పింకీ విషయంలోనూ అదే జరిగింది. తన చైల్డ్హుడ్ దగ్గర మెమరీ ఆగిపోయింది. అందుకే చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. మరి యుఎస్ తీసుకెళ్ళమంటారా? ప్రస్తుతానికి అవసరం లేదు. ఫేమస్ సైక్రియాటిస్ట్ డాక్టర్ చెరియన్ అబ్జర్వేషన్లో ఉంది. ఆయన అనాలిసిస్ ప్రకారం ఇంకో షాక్ ట్రీట్మెంట్తో పింకీ నార్మల్ అయ్యే అవకాశం ఉంది. బీ బ్రేవ్. బాధపడకు వసుంధరా, పింకీకి ఏం కాదని డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు కదా. ఏం డాక్టర్, ఏం ట్రీట్మెంట్, అంతా మన కర్మ. కార్ స్పీడ్ గా డ్రైవ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా తండ్రి కూతుళ్ళు విన్నారా? వినిపించుకోలేదు. పైగా మీ ఎంకరేజ్మెంట్ తో అది రెచ్చిపోయి స్పీడ్ గా డ్రైవ్ చేసింది, యాక్సిడెంట్ పాలైంది. అంతా మన కర్మ అండి, కర్మ. చూడు వసుంధరా, జరిగిందేదో జరిగిపోయింది. ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పు? డాక్టర్ ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ తో విలవిల్లాడిపోతుంటే నా గుండె తరుక్కుపోతుందండి.
వెళ్ళినందుకు నన్ను ఎడాపెడ కొట్టావే. మరి ఇప్పుడు నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు పింకీ? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు పింకీ? ఈ ట్విన్ సిటీస్లో ఎక్కడైనా ఎత్తగలి పింకీ? చెప్పు పింకీ, చెప్పు. పట్టుకుంటాను. ఈ ట్విన్ సిటీస్లోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పట్టుకుంటాను. నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావు, తప్పకుండా వస్తావు, నాకు తెలుసు. పింకీ, ఐ లవ్ యూ పింకీ, ఐ లవ్ యూ పింకీ. నేను పెళ్ళంటూ చేసుకుంటే 6 ప్యాక్ హ్యాండ్సమ్ నే చేసుకుంటాను. ఎందుకే? బాడీ ఎక్స్పోజింగ్ తప్ప దేనికి పనికిరాడు. బాగున్నావా? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి పింకీ? పింకీ చెప్పు, పింకీ చెప్పు, నీ కోసం ఎక్కడెక్కడ ఎత్తుకాను పింకీ. ఏమైపో పింకీ, చెప్పు పింకీ. సి మిస్టర్, ముందు నా చెయ్యి వదలండి. చూడడానికి డీసెంట్ గా ఉన్నారు, డీసెంట్ గా బిహేవ్ చేయండి. అది కాదు పింకీ, నేను నరేష్ పింకీ. విల్ యూ స్టాప్ దిస్? నేనెవరో తెలుసా? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఎంకేఆర్ గారి అమ్మాయిని. నా పేరు తెలుసుకుని నా చెయ్యి పట్టుకోవడానికి హౌ డేర్ యు ఆర్? పింకీ, పింకీ, నేను మర్చిపోయావా? నువ్వెవరు చెప్పు? మైసూర్ మహారాజావా? ఇంతకు ముందు ఎక్కడా ఎలా కలుసుకున్నావు చెప్పు? చెప్పు మరి. చెప్పలేవు, ఎందుకంటే నువ్వు నేను ఎక్కడా కలవలేదు. ఇంతకు ముందు నేను నిన్నెక్కడా చూడలేదు. పింకీ, పింకీ, ప్లీజ్ పింకీ, నేను చెప్పేది విన్ పింకీ. ప్లీజ్ పింకీ, నేను చెప్పేది పూర్తిగా ఒకసారి విన్ పింకీ. వినాల్సిన అవసరం నాకు లేదు, ముందు నా చెయ్యొద్దు. ఓహో, నేను వదలను. ప్లీజ్ పింకీ, ప్లీజ్ పింకీ, నేను చెప్పేది పూర్తిగా విన్ పింకీ. నేను నరేష్ పింకీ. యు రాస్కెల్! జాగ్రత్త, ఏమనుకుంటున్నావో? నేను పింకీనే కాదు, పెంకిని కూడా. అతను నీకు ముందే తెలుసా? పింకీ, 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 ఇదిగో పింకీ, ఇదిగో చాకోబార్ ఐస్ క్రీమ్. గుర్తుకొస్తుందా? నీకు ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా? ఇదిగో గుర్తుకొస్తుంది కదా పింకీ? ఇదిగో పింకీ, ఇదిగో పింకీ, పింకీ.
ఇదిగో గుర్తుకొచ్చింది కదా పింకీ, ఎవరే ఈ చాకోబార్ అంటే చాలా ఇష్టం. నువ్వు పిచ్చోళ్ళ ఉన్నాడే. పింకీ పింకీ ప్లీజ్ పింకీ, ఇదిగో ఇదిగో ఒకసారి చూడు పింకీ. కాపాడండి. పింకీ నేను నరేష్ పింకీ. వీడెవడో అల్లరి చేస్తున్నాడు, కాస్త బుద్ధి చెప్పండి. పదండి. పింకీ 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 రా పింకీ 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 వెళ్ళిపోతుందిరా, వదలండిరా వదలండిరా పింకీ పింకీ వదలండిరా నన్ను. పింకీ పింకీ ఇదిగో పింకీ పానీపూరి పానీపూరి నీకు పానీపూరి అంటే ఇష్టం కదా. పానీపూరి మన ఇద్దరు కలిసి ఒకసారి పానీపూరి తిన్నాం చూడు. నువ్వు ప్లీజ్ ఇదిగో చూడు, ఆ రోజు నువ్వు నేను కలిసి పానీపూరి తిన్నాం. ఇదిగో నీకు ఆలు అంటే ఇష్టం కదా, ఇదిగో అందులో పిచ్చా నీకు. పింకీ ప్లీజ్ పింకీ గుర్తు తెచ్చుకో పింకీ ప్లీజ్ పింకీ పింకీ ఇదిగో పానీపూరి పింకీ నీకు చాలా ఇష్టం పింకీ. నీకు ఆ రోజు నీకు ప్లీజ్ పింకీ నా మాట విని పింకీ, నీకు ఒక్క పానీపూరి ఒక్కటి తిని పింకీ పింకీ ప్లీజ్ పింకీ 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 నా మాట పింకీ 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 ఆగు పింకీ పింకీ. ఇదిగో నేను నరేష్ ని. పింకీ ఇదిగో బలూన్స్ 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 చూడు పింకీ. ఇదిగో భయ్యా పింకీ నా ఫ్రెండ్ భయ్యా, క్లోజ్ ఫ్రెండ్ భయ్యా. పింకీ ఇదిగో చెప్పు. ఏయ్ ఫ్రెండ్ లేడు గిండు లేడు, ముందు వాడిని బయటికి పంపించు. చెప్పేది నీకే. పింకీ 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 ఇదిగో బలూన్స్ పింకీ గుర్తు తెచ్చుకో పింకీ ప్లీజ్ పింకీ బలూన్స్ పింకీ 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 ఇదిగో పింకీ బలూన్స్ పింకీ. నువ్వెవరు చెప్పు. యూ రాస్కెల్, పిచ్చోళ్ళ ఉన్నాడే. ఏయ్ ఫ్రెండ్ లేడు గిండు లేడు, ముందు వాడిని బయటికి పంపించు. Pinky, I love you, Pinky. బాబు నరేష్, రెండు రోజులుగా నీ వాలకం గమనిస్తూనే ఉన్నాను. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగులుగా ఉంటున్నావు. ఏం జరిగింది నాయనా? నీకు నీ మరదలికి మధ్య ఏమైనా గొడవలు? బామ్మగారు, నేను మీకు ఒక అబద్ధం చెప్పాను. పింకీ నా మేనమామ కూతురు కాదు. ఒకరోజు
అలా ఆ రోజు అర్ధాంతరంగా వెళ్ళిపోయిన ఆ అమ్మాయి సంవత్సరం తర్వాత నేను కనిపించిన నన్ను గుర్తుపట్టకపోవడం నా దురదృష్టం బాబుగారు. తనకి జబ్బు నయమైంది అనుకుంటా, అందువల్ల నన్ను గుర్తుపట్టట్లేదు. పోనేలేండి, తనేంటో నాకు తెలియక నేనే లేనిపోయిన హాస్టల్ పెట్టుకున్నాను. అలా అనుకునైనా పింకీ అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి ఒకసారి పింకీతో మాట్లాడుస్తాను. వద్దు బాబుగారు, మనతో పింకీకున్న అనుబంధం గుర్తు చేసి తన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు బాబుగారు. తను మామూలు అమ్మాయి కూడా కాదు, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఎంకే గారు అమ్మాయి, కోటీశ్వరరావు. నేను మామూలు సాదా ఉద్యోగినమ్మా. మా ఇద్దరికి మధ్య తేడా చాలా ఎక్కువ. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో మర్చిపోవడమే మా ఇద్దరికి శ్రేయస్కరం. నా జీవితంలో పింకీ ఒక అందమైన కళ, ఎన్నటికీ మరువలేని మధురమైన కళ. అంటే నువ్వు అతన్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదన్నమాట. నెవర్ డాడ్. బట్ వన్ థింగ్, అతనికి నా పర్సనల్ టేస్ట్, నా హాబీస్, నా మ్యానరిజమ్స్ అన్నీ ఎలా తెలిసాయా అని. వెరీ సింపుల్. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి తెలుసుకొని ఉండొచ్చుగా. నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు డాడ్, మీకు తెలుసుగా, మీరే నా క్లోజ్ ఫ్రెండ్. ఆఫ్ కోర్స్, ఎస్ మై డాటర్. అయ్యాయా తండ్రి కూతుళ్ళ కబుర్లు. చూడు పింకీ, ఈసారి గనక వాడు నీ వెంటబడితే ముందు పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యి. వాడి పిచ్చి చేష్టలును అమ్మో వింటుంటేనే భయమేస్తోంది. అలాంటి పిచ్చివాళ్లు ఎంతటి అగాయిచ్చానికైనా తెగిస్తారు. చాలా పొరపాటు మాట్లాడుతున్నారమ్మా. అమ్మా మీరు, నేనెవరైతే ఏముందిలే బాబు, కానీ ఇందాక మీరు మాట్లాడుకుంటున్నారే ఆ పిచ్చివాడి గురించి చెప్పడానికే వచ్చాను. మీరనుకుంటున్నట్లు అతను పిచ్చివాడు కాదు, నిలువెల్లా మానవత్వం ఉన్న మనిషి, సంస్కారవంతుడు. అమ్మాయి పింకీ, బహుశా నీకు గుర్తులేకపోవచ్చు, కానీ 1 సంవత్సరం క్రితం నీకు మతిస్థిమితం లేక నువ్వు ఇంటి నుండి పారిపోయి వచ్చినప్పుడు నిన్ను ఆదరించింది అతనే. నిన్ను కంటికి రెప్పలా కాపాడి, నిన్నొక పసిపాపలాగా లాలించి, నీ మతిస్థిమితం లేని చేష్టల్ని, నీ కోపాన్ని, నీ అలకని, నీ అల్లర్ని ఓర్పుతో భరించిన ఉత్తముడతను. నువ్వు వయసులో ఉన్న ఆడపిల్లవైనా నీ పరిస్థితిని అర్థం చేసుకుని అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే నీ భవిష్యత్ ఏమవుతుందోనని ఆలోచించిన సంస్కారి అతను. నీకు జ్వరం వచ్చినప్పుడు నీకు బట్టలు మార్చడానికి నన్ను సహాయం అడిగాడు. దీన్ని బట్టి ఆలోచించండి అతనెంతటి శీలవంతుడు. అమ్మాయి పింకీ, నీకో విషయం చెప్పనా? నీ కాలికి గాయమైతే తన మనసుకు గాయమైనట్లుగా బాధపడేవాడు. అనుక్షణం నిన్నొక గాజు బొమ్మగా అపురూపంగా చూసుకున్న ప్రేమమూర్తి అతను. ఇప్పుడు మీరనుకుంటున్నట్లుగా ఆ పిచ్చి చేష్టలు అతనివి కాదు. ఒకనాడు మతిస్థిమితం లేక మీ అమ్మాయి అతని దగ్గర. అమ్మా ఆపండమ్మా ప్లీజ్. లేదు బాబు, చెప్పనివ్వు. పింకీ తెలుసుకోవాల్సిన సత్యం ఇది. ఆ పిచ్చి చేష్టలన్నీ నీవే పింకీ. నీకు ఆ నెల రోజులు గుర్తు రావడానికి అతను చేసిన ప్రయత్నం అది, అంతేకాని అతని పిచ్చివాడు కాదు. మీరన్నట్టు చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. కావచ్చు,
పింకీ, నీకో విషయం చెప్పనా? ఇప్పుడు నేనిక్కడికి వచ్చిన విషయం నరేష్కు తెలియదు. అతనితో నువ్వు ఉన్నన్ని రోజులు మళ్ళీ నీకు గుర్తు చేయడం కూడా ఇష్టం లేని వ్యక్తి నరేష్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక పెద్దింటి అమ్మాయివి. అందుకే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈ రోజు నిన్ను పెళ్లి చేసుకోవడానికి కానీ ప్రేమించడానికి కానీ ఎంతో మంది కోటీశ్వర్లు ధనవంతులు ముందుకు రావచ్చు. కానీ ఎంత ధనవంతురాలైనా ఎంత కోటీశ్వరాలైనా పిచ్చిదాన్ని ఎవరూ ఆదరించరు, పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. కానీ నీవెవరో ఏమిటో తెలియకపోయినా నీ పరిస్థితిని అర్థం చేసుకుని నిన్ను ప్రేమించిన వ్యక్తి ఆ నరేష్. ఈ విషయం ఇప్పుడు నీకు తెలియడం కూడా ఇష్టం లేని గుణవంతుడు ఆ నరేష్. ఎందుకంటే నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి. నీ అంతస్తుకు తగిన వ్యక్తి తాను కాదు కాబట్టి. నీ ఉన్నతినే కోరుకున్న అసలు సిసలైన మంచివాడు ఆ నరేష్. ఇంకా మీకు నమ్మకం కలకపోతే ఇదిగో ఈ ఫోటోలు చూడు. అమ్మా పింకీ, అమ్మా పింకీ, అమ్మా పింకీ, పింకీ, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా ఎక్కడికమ్మా? పింకీ, పింకీ, ఇక్కడే గెంటించేశాను. అప్పి, పాపిస్తున్నాన్ని అప్పిని ఇక్కడే గెంటించేశాను. నాన్న, అప్పిని గెంటించేశాను. నాకు అప్పి కావాలి. అప్పి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఈ మధ్య మీరు రావడం మానేశారు? అవునండి, కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను. అలాగా? ఇక్కడ నుంచి డైలీ వస్తానండి. ఒక బూమర్ ఇవ్వండి. ఏంటి నా ఫ్రెండ్ రాలేదండి? ఏదో పరుందని వెళ్ళాడు. వద్దు వద్దు, ఒక్కసారి జరిగించాలదా? డిక్కీ ఓపెన్ చేయగానే నేను ఉంటాననుకున్నావు కదూ?